హలో నమస్తే అండి. 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ బిగినింగ్‌లో ఒక మూవీ స్టార్ 100th మూవీ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక సీన్ చేస్తూ ఉంటారు. ఆ సీన్ అయిపోయిన వెంటనే మూవీ తాలూకు ప్రొడ్యూసర్ నేను మూవీ కంప్లీట్ చేయలేము, ఇక్కడితో ఆపేస్తున్నానని చెప్తాడనమాట. హీరో గారు ఆయన కెరీర్ కూడా చాలా ఫేడ్ అయిపోతున్న పరిస్థితి. ఆయన చేసిన అంతకుముందు 8-9 సినిమాలు సరిగ్గా ఆడకపోవడం, ఆయన మీద చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. అది ఆయన చేసే 100వ సినిమా మీద చాలా పెద్ద ఆశతో పనిచేస్తున్నారు ఆయన. ఆ సినిమా కూడా ఆగిపోవడం వల్ల అగమ్యగోచరంగా అయిపోతుంది ఆయన పరిస్థితి. ఇంటికి వెళ్ళి ఆయన భార్యతో మాట్లాడతారు. భార్యతో మాట్లాడి ఆయనకు తెలిసిన ఆయన ఆ ప్రొడ్యూసరు, నేను నా కొడుకుని లాంచ్ చేస్తున్నాను, ఆ మూవీలో మీరు ఒక క్యారెక్టర్ రోల్ మీరు చేయడానికి ఒప్పుకుంటే, ఆ క్యారెక్టర్ రోల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటుంది, హీరో పక్కనే ఉంటుంది, హీరో తండ్రి రోలు. ఆ రోల్ కనుక మీరు ఒప్పుకుంటే మీకు నేను ఈ 3 కోట్లు డబ్బులు ఇస్తానని చెప్తారు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన అకౌంట్లో ఆ 3 కోట్ల డబ్బులు పడతాయి. ఇంతకీ 3 కోట్ల డబ్బులు ఇచ్చింది ప్రొడ్యూసర్ కాదు, ఎవరో వేశారు. ఆ ఎవరు అని ఆయన కనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఇంతకీ అది ఒక అభిమాని వేశారనమాట. ఇంతకీ ఆయన ఎవరని చెప్పి మొత్తం ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నీ వెతుకుతారు. వెతికితే ఆ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆ డబ్బులు వేస్తాడనమాట. ఎవరు ఈ ఫ్యాన్స్ ఈ ప్రెసిడెంట్ అని చెప్పి ఆయన్ని కలవడానికి వెళ్తాడు. ఆ జర్నీలో ఏదో ఒక చిన్న స్ట్రైక్ లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. ఈయన పరిస్థితి ఇంకా అయిపోయింది అని ఎవరో రాస్తారు. రాసిన దాని గురించి ఆ ఫ్యాన్స్ అతన్ని కొడతారు. అతనికి చెయ్యి ఏదో దెబ్బ తగులుతుంది. అతను ఒక జర్నలిస్టు. దెబ్బ తగిలిన అతను హీరో సూర్య వచ్చి క్షమాపణ చెప్పి అతను ఎందుకు రాశారు ఇలాగని అంటే ఆ స్టోరీ అప్పుడు చెప్తాడనమాట. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక పెద్ద ఫ్యాను, మేమిద్దరం విడిపోయాము చాలా సంవత్సరాల క్రితం అని చెప్పి స్టోరీ చెప్తాడు. అప్పుడు రామ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుందన్నమాట.